హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ఎంబీ నీట్ పేరెంట్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నీట్ కౌన్సిలింగ్ కోసం అవసరమైన పత్రాలు అంటే డాక్యుమెంట్స్, నీట్ 2025 కౌన్సిలింగ్ చెక్ లిస్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. నీట్ 2025 కౌన్సిలింగ్కి హాజరయ్యే అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్ అడ్మిషన్ ప్రక్రియ కోసం వివిధ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ ముఖ్యమైన పత్రాలు లేకుండా అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ప్రవేశం పొందలేరు. నీట్ 2025 కౌన్సిలింగ్కు అవసరమైన పత్రాల జాబితాను తనిఖీ చేయండి. ఫలితాలు ప్రకటించిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో నీట్ యూజీ 2025 పరీక్ష కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం నీట్ కౌన్సిలింగ్ 2025కి అవసరమైన పత్రాల్లో జనన ధృవీకరణ పత్రం, శాశ్వత చిరునామా రుజువు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు వంటి ప్రభుత్వ ఐడీలు మరియు 10th క్లాస్ మరియు 12th క్లాస్ మార్కుల షీట్లు ఉన్నాయి. విద్యార్థులు నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025కి అవసరమైన పత్రాలు వివరణాత్మక జాబితాను అధికారిక పరీక్ష బుక్లెట్లు కనుగొనవచ్చు. మెడికల్ కౌన్సిల్ కమిటీ అవసరమైన పత్రాల జాబితాను సంకలనం చేస్తుంది. దీన్ని ఎన్టీఏ విడుదల చేస్తుంది. కౌన్సిలింగ్ ప్రక్రియ సమయంలో విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు నీట్ 2025 అడ్మిట్ కార్డును కూడా అందించాలి. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన నీట్ యూజీలో ఉత్తీర్ణత సాధించడానికి మీరు 1 సంవత్సరం పాటు కష్టపడి పనిచేశారని ఊహించుకోండి. కానీ కొన్ని చిన్న డాక్యుమెంటేషన్ తప్పుల కారణంగా మీరు కోరుకున్న కళాశాలలో అడ్మిషన్ పొందలేకపోతారు. అలాంటి సందర్భం గురించి ఆలోచించడమే మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ మరియు మరిన్ని వంటి అనేక కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ జూలై 2025లో ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనేవారు దరఖాస్తు మరియు భౌతిక రిపోర్టు దశల కోసం వారి విద్య మరియు వ్యక్తిగత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కాబట్టి విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలని ఎన్టీఏ మరియు ఎంసీసీ ఎల్లప్పుడూ సలహా ఇస్తాయి. ఒక విద్యార్థి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోతే అక్టోబర్ వరకు కౌన్సిలింగ్ అనేక రౌండ్లలో జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా సమయం ఉంది. అయితే నీట్ కౌన్సిలింగ్కు అవసరమైన అన్ని ముఖ్యమైన పత్రాలను త్వరలో స్వీకరించాలని సూచించబడింది. ఈ పత్రాలు 10-15 రోజుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. నీట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం విద్యార్థులు జనన ధృవీకరణ పత్రం, నీట్ యూజీ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, 11th, 12th తరగతుల మార్కుల పత్రాలు మరియు ఉత్తీర్ణత ధృవీకరణ పత్రం, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు నివాస ధృవీకరణ పత్రం వంటి ముఖ్యమైన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి. నీట్ కౌన్సిలింగ్ అవసరమైన పత్రాలను కలిగి ఉండటంలో ఎంసీసీ ఎటువంటి అలసత్వాన్ని అనుమతించదు. నీట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగేంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు వాటి ఫోటో కాపీలు రెండూ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ 2025లో 3 రెగ్యులర్ రౌండ్లలో మరియు 1 ఖాళీ రౌండ్లో జరుగుతుంది. ఖాళీ రౌండ్ అంటే మాపప్ రౌండ్ అని అర్థం. అభ్యర్థులు నీట్ కౌన్సిలింగ్ 2025కి అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను ఈ అన్ని రౌండ్లలో అన్ని అభ్యర్థులు మరియు కోర్సుల కోసం కింద తనిఖీ చేయవచ్చు. నీట్ కౌన్సిలింగ్ 2025 కోసం అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్స్: నీట్ అడ్మిట్ కార్డు, నీట్ స్కోర్ కార్డు, 12th క్లాస్ మార్క్ లిస్టు, 10వ తరగతి సర్టిఫికెట్ మరియు మార్క్ షీటు, ఫోటో గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు అలాంటివి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రము అంటే క్యాస్ట్ సర్టిఫికెట్, వైకల్య ధృవీకరణ పత్రం, బీహెచ్ఎస్సీ సర్టిఫికెట్ అవసరమైతేనే, తాత్కాలిక కేటాయింపు లెటరు, అలాట్మెంట్ లెటర్ ఉండేది కదా అదనమాట. ఇదే కాకుండా ఎన్ఆర్ఐ, ఓసీఐ అభ్యర్థులు అవసరమైన నీట్ 2025 కౌన్సిలింగ్ కావాల్సిన పత్రాలు కూడా ఇక్కడ ఇచ్చారు. స్పాన్సర్ చేసిన పాస్పోర్ట్ కాపీ, రాయబారి కార్యాలయ ధృవీకరణ పత్రం, స్పాన్సర్షిప్ అఫిడవిటీ, సంబంధిత అఫిడవిట్లు అన్నీ ఉంచుకోవాలన్నమాట. నీట్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. ఆ తప్పులు ఏందో ఇప్పుడు చూద్దాం. నీట్ 2025 కౌన్సిలింగ్ సిద్ధం కావడం అనేది వైద్య పాఠశాలకు వెళ్ళే మార్గం ఒక కీలకమైన అడుగు.
నీట్ 2025 కౌన్సిలింగ్ కోసం వివిధ రకాల పత్రాలను సిద్ధం చేసేటప్పుడు నివారించాల్సిన సాధారణ లోపాలు క్రింద ఇవ్వబడ్డాయి. తద్వారా మీరు బాగా సిద్ధంగా ఉన్నారని మీరు నిర్ధారించుకోవచ్చు. సర్టిఫికెట్స్: మీ 10వ తరగతి మార్క్ షీటు మరియు సర్టిఫికెట్లో మీ పుట్టిన తేదీ మరియు ప్రాథమిక విద్యా ఆధారాలను ఒకసారి చెక్ చేసుకోండి. 12వ తరగతి మార్క్ షీటు మరియు సర్టిఫికెట్స్ మీ అర్హత నీట్ పరీక్షకు అవసరమైన అర్హతలను అనుగుణంగా ఉందో లేదో ఒకసారి నిర్ధారించుకోండి. మీరు వేరే పాఠశాల లేదా విద్యా బోర్డుకు బదిలీ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం. ముందుగానే మైగ్రేషన్ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోండి. 12వ తరగతి తర్వాత పాఠశాలలు మారితే బదిలీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బదిలీ సర్టిఫికేట్ అంటే టీసీ అన్నమాట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇది కాకుండా ఇంకా మరికొన్ని గుర్తింపు కార్డులు కూడా ఉండాలని సూచిస్తుంది ఎన్టీఏ. మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి తాజాగా ఉన్నాయని మరియు వాటిలోని సమాచారం మీ దరఖాస్తు ఫారంలో వివరాలతో సరిపోతుందో లేదో నిర్ధారించుకోవాలి. స్పష్టమైన బ్యాక్ డ్రాప్తో ప్రస్తుత చిత్రాన్ని అంటే పాస్పోర్ట్ సైజుని క్లియర్గా ఉండాలన్నమాట. తెల్ల కాగితాలపై నల్ల సిరా పెన్నుతో స్పష్టంగా సంతకం చేయాలని నిర్ధారించుకోండి. రెసిడెన్సీ ప్రూఫ్ వచ్చేసి రాష్ట్ర కోటా సీట్లకు నిర్దిష్ట రాష్ట్రంలో నివాసాన్ని చూపించడానికి అవసరం. జాతీయత ధృవీకరణ పత్రం భారతదేశ పౌరసత్వాన్ని ధృవీకరిస్తుంది. ఇక క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చేసి మన రాష్ట్రంలో అయితే బీసీ సర్టిఫికెట్ సరిపోతుంది. 3-4 సంవత్సరాల క్రితం తీసుకున్నది అయితే సరిపోతుంది. అదే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అయితే ఓబీసీ సర్టిఫికెట్ అవసరం అవుతుంది అనమాట. ఇది ఓన్లీ ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నది ఉండాలి. ముందు దాన్ని ధృవీకరించరు అనమాట వాళ్ళు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చేయడానికి వీలవుతుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఏ డౌట్లు ఉన్నా సరే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.